హలో అండి అందరికీ. రీసెంట్గా శ్రీనివాస మంగాపురం అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా చేయడం జరిగింది. మహేష్ బాబు గారి అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా చేయడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు హీరోయిన్గా చేయడం జరిగింది. అయితే ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే అస్సలు బాగాలేదు, జస్ట్ యావరేజ్. ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమా తీసిన విధానం స్టోరీలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకి అస్సలు నచ్చదు. అయితే ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే హీరో తిరుపతి వెళ్తాడు. తిరుపతిలో హీరోని చూసి ప్రేమించడం మొదలు పెడతారు. అయితే తిరుపతిని గడగడలాడించే విలన్ కూడా ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ తండ్రి ఈ సినిమాలో విలన్ అసలు క్యారెక్టర్. హీరోని వెంటాడడం మొదలు పెడతారు. అయితే ఈ సినిమాలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమాలో పెద్ద పెద్ద విలన్స్ ఉన్నారు కానీ ఈ సినిమాని వాడుకునే విధానంలో చూపించలేదు. ఈ సినిమా స్టోరీ పరంగా చూస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందో స్టోరీని ముందే ఊహించగలుగుతారు. స్టోరీ పరంగా చూస్తే పాతదనం స్టోరీతో ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. కొత్తదనం లేని కథతో వచ్చిన ఈ సినిమా శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకి అస్సలు నచ్చలేదు. ఈ సినిమాలో బలం ఏంటంటే హీరోయిన్ అంటే హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, అలాగే ఈ సినిమాలో అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ అందించే ఫ్లాష్ బ్యాక్ సీన్, అలాగే మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. స్టోరీలో కొత్తదనం లేకపోవడం వల్ల ఈ సినిమాలో మైనస్ పాయింట్ ఉంది. అలాగే విలన్స్ ఉన్నారు కానీ వాడుకునే విధానంలో వాడుకోలేదు. జస్ట్ ఈ సినిమాకి నేను ఇచ్చే ఒపీనియన్ రేటింగ్ ఏంటంటే ఈ సినిమా టైం పాస్ కోసం చూడవచ్చు, అస్సలు బాగాలేదు. ఈ సినిమా గురించి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.